ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. మీ వంటలక్క కిచెన్లో అయితే పెసరపప్పు, ఉల్లిగడ్డ పెసరపప్పు చేస్తున్నా. చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా జీలకర్ర అండ్ ఎల్లిగడ్డ దంచి పెట్టుకోండి. జీలకర్ర ఎల్లిగడ్డ దంచడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర ఎల్లిగడ్డ ఫ్రై అయినాక, ఇట్లా ఫ్రై అయిపోయినాక మంచిగా మరీ మాడగొట్టకండి, ఎల్లిగడ్డ బాగుంటుంది. అండ్ వచ్చేసి ఇప్పుడు నేను ఉల్లిగడ్డ వేస్తున్నా. ఒక 4 మీడియం సైజ్ తీసుకోండి. ఉల్లిగడ్డ పెసరపప్పు కాబట్టి బాగుంటుంది. మళ్ళీ ఉల్లిగడ్డ కూడా మొత్తం ఫ్రై చేయదు ఫ్రెండ్, హాఫ్ కుక్కే చేయాలి. హాఫ్ కుక్ పప్పు సూపర్ ఉంటుంది. నేను చూపిస్తా చూడండి. ఉల్లిగడ్డ ఫ్రై చేసేటప్పుడు చిటికెడు ఉప్పు వేసుకోండి, తొందరగా ఫ్రై అవుతుంది. నేను కుక్కర్లో వేస్తలేను పప్పు. మీరు కావాలంటే కుక్కర్లో ఒక విజిల్ వేసుకోవచ్చు. ఒక్క విజిల్ సరిపోతుంది పెసరపప్పు కాబట్టి. ఓకేనా? హాఫ్ కుక్ అయింది. దీంట్లో నేను కొద్దిగా పచ్చిమిర్చి వేసుకుంటున్నా. ఇలా చీలికలు వేసి కొద్దిగా కలుపుకున్నా. దీంతో పాటు నేను కొద్దిగా కసూరి మేతి వేస్తున్నా. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా తాలింపులైనా వేయండి కసూరి మేతి, చేదు అనేది రాదు. సూపర్ ఫ్రై అయితే టేస్ట్ అరోమా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఫ్రై అయినాక, ఇట్లా ఫ్రై అయింది కదా, మనం ఇప్పుడు పసుపు వేసుకుందాం. తగినంత పసుపు, ఓకే. పెసరపప్పు తీసుకున్నా, నానబెట్టేసిన. హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసిన. కుక్కర్లో వేసే వాళ్ళైతే ఈజీగానే అయిపోతుంది. నార్మల్గా ఉండే వాళ్ళు ఏం చేయాలంటే ఒక ప్లేట్లో నీళ్ళు వేసేసి పెట్టేశారంటే పైన, దానంతలో అదే మంచిగా పలుకు. ఎప్పుడైనా ఉల్లిగడ్డ పెసరపప్పు పలుకుగా ఉంటేనే బాగుంటుంది, మరీ మెత్తగా కాకుండా. పలుకు వచ్చే వరకునే ఉడకనివ్వండి. ఇలా కొద్దిగా వాటర్ పోయే వరకు ఫ్రై చేయండి. వాటర్ ముందే వేయద్దు, ఎందుకంటే పచ్చిగా ఉంటుంది కాబట్టి. నేను తగినంత ఉప్పు వేసుకున్నా, తగినంత కారం వేసుకుంటున్నా. నేను కొద్దిగా స్పైసీయే తింటాం, మీరు తగినంత వేసుకోండి. లేదంటే ఓన్లీ పచ్చిమిర్చితో కూడా చేయొచ్చు, కానీ ఉల్లిగడ్డ పెసరపప్పు కదా, కారం పొడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఇట్లా మంచిగా కలిపేసుకొని నేను ఒక టమాటా వేస్తున్నా. ఒక టమాటా ఒకసారి ఇలా కలుపుకొని, నేను దీనికి సరిపడా వాటరే వేస్తా, ఎక్కువ వాటర్ వేయ. ఓన్లీ పప్పు పలుకుగా అయ్యే వరకు కొద్దిగా నీళ్ళు వేసేసి పెట్టేయాలి. ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టేస్తే ఉల్లిగడ్డ పెసరపప్పు రెడీ అయిపోతుంది మనకు. ఓకేనా? ఇప్పుడు నేను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నా, చూపిస్తాను మీకు. ఇంతే సరిపోతాయి మనకు పప్పు మొత్తం ఉడికే వరకు. ఎందుకంటే పైన ప్లేట్లో కూడా మనం వాటర్ వేస్తున్నాం కాబట్టి ఈజీగా కుక్ అయిపోతుంది, ఎక్కువ వాటర్ అవసరం లేదు. చూడండి, పప్పు కొద్దిగా మునిగే వరకు అంతే. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి, మూతలో వాటర్ వేస్తే ఏమవుతుందంటే మనకు సేమ్ కుక్కర్ లాగానే అనుకోండి, ఆవిరితో ఫుల్గా కుక్ అయిపోతుంది ఈజీగా. 10 మినిట్స్ సరిపోతుంది మనకు పప్పు ఉడికే వరకు. ఓకేనా? నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, పప్పు చూద్దాం. ఇట్లా వాటర్ వేసి పెట్టేస్తే వాటర్ చూడండి ఇంకిపోయినాయి. చూద్దాం, కరెక్ట్ 10 మినిట్స్ అయింది. యమ్మీ ఉల్లిగడ్డ పెసరపప్పు రెడీ. చూసారా? ఇలా మనము అసలు మాడుతుంది అన్న టెన్షన్ కూడా ఉండదు, వాటర్ వేసి పెట్టడం వల్ల. సేమ్ కుక్కర్లానే. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి. బాయ్.